ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా భానుడి భగభగలతో రాష్ట్రమంతా కూడా అల్లాడిపోయింది. ఉక్కపోతతో అల్లాడిపోయారు. ఉదయం తెల్లవారుజామున 6 గంటల నుంచే 2-3 నెలలుగా జనాలంతా కూడా బెంబేలెత్తిపోతున్నారు. కానీ ఇవాళ తొలకరితో మొత్తం హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రమంతా కూడా పలు చోట్ల వర్షం పడడంతో ప్రతి ఒక్కరు కూడా సేద తీరుతూ ఉన్నారు. తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోయిన జనాలకి తొలకరి జల్లు చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. చాలా ప్రాంతాల్లో ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా మార్పు కనిపించింది. వాతావరణంలో 1 గంట 2 గంటల ప్రాంతం నుంచి కూడా మబ్బులు కనిపించాయి. సాయంత్రం 3:30-4 గంటలకి చాలా ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఋతుపవనాలు కేరళను తాకాయి. జూన్ 4వ తేదీన. ఆ తర్వాత నెమ్మదిగా విస్తరిస్తూ ఉన్నాయి. బంజారా హిల్స్, మాదాపూర్, షేక్పేట్ ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం మనకు పడుతోంది. ప్రతి ఒక్కరూ ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇబ్బందులు అయితే తప్పట్లేదు. ఎందుకంటే అనుకోకుండా కురిసిన వర్షానికి ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా వెదర్ కూల్ అయింది. వాతావరణం అంతా చల్లబడింది. మా ప్రతినిధులు చూడొచ్చు, సాగర్, రానా, శివ, సుజాత అందరూ వివిధ ప్రాంతాల్లో ఉన్నారు మనకు అప్డేట్స్ అందించడానికి. రైట్ సుజాత, మీతో స్టార్ట్ చేస్తాను. మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు? అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? జనాలు ఎంజాయ్ చేస్తున్నారా, ఇబ్బంది పడుతున్నారా? సుమతి, ప్రస్తుతం నేను నిజాంపేట్ దగ్గర ఉన్నాను. కొంత తొలకరి చినుకులు అని చెప్పుకున్నప్పటికీ వేడి మాత్రం తగ్గలేదు. ఒకసారి మనం కింద నేల చూస్తే పడినటువంటి వర్షము రీసెంట్గా 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవడంతో అసలు మొత్తం పీల్చేస్తుంది. ఇలా చెయ్యి పెడితే చాలా వేడిగా ఉంది. ఎంత వేడిగా అనంటే ఏదో మనం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఎండకి చెయ్యి పెడితే ఎంత వేడి అవుతుందో అంత వేడి కనిపిస్తుంది, ఇంత పెద్ద వర్షం పడుతున్నప్పటికీ. ఒకసారి అంటే ఈ క్లైమేట్ని కొంత ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఆ తర్వాత వర్షం తగ్గిన తర్వాత ఆ వేడి హీట్ అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం చూడొచ్చు, వీళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. ఎందుకంటే వర్షం పడితే సాధారణంగా ఎవరు బయటికి రారు. బయటకు వచ్చినప్పటికీ ఇలాంటి షాప్స్ దగ్గర ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళతో మాట్లాడదాం. అంటే చక్కగా వీళ్ళు చూడండి, ఈ తొలకరి చినుకుల్ని ఎంజాయ్ చేస్తూ చక్కగా బజ్జీలు, పునుగులు తింటున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అంటే ఇన్ని రోజులు ఎండ ఉంది, ఈరోజు ఎట్లా ఉంది అనేది. ఏం తింటున్నారన్న? ఏం కాదు, మాట్లాడండి. వర్షాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? వర్షాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సార్? వచ్చాను, ఇరుక్కుపోయాను. ఎక్స్పెక్ట్ చేశారా వర్షం వస్తుందని? చేయలే అంటే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా వాళ్ళు అక్కడ దాని పేరు మాదాపూర్లో వర్షం పడుతుందని చెప్పారు. ఓకే, నేను వాడు వస్తాను, రాలే, రేపు పొద్దున వస్తాను. ఏంటి మరి వేడిగా ఏమన్నా వర్షానికి? ఏం లేవమ్మా, పాలు తీసుకెళ్తున్నారా? చూడొచ్చు, ప్రతి ఒక్కరైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సార్ మీరు రండి సార్. అంటే ఎండ రోజు విపరీతంగా ఉంటుంది, ఒకసారికి వర్షం పడ్డది, ఏమన్నా ఇంకా వేడి వచ్చే అవకాశం ఉంటుందా? ఆగిపోతే వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. లేకపోతే ఇంకా 1-2 డేస్ పడితే గానీ కూల్ అవ్వదండి. ఈ వర్షం అనేది అంత ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏం కాదు. ఖచ్చితంగా మళ్ళీ ఇంకా వేడి ఎక్కువ అవుతుంది, అది గ్యారెంటీ. ఎంట్రీ అయిపోయింది కదా, కేరళలో ఎంట్రీ అయిపోయింది, మాన్సూన్ వచ్చేస్తుంది, ఇక అయిపోయింది. తొందరగా వస్తాం. ఈసారి అయితే ఋతుపవనాలు తొందరగా వచ్చాయని చెప్తున్నారు. అంటే ఇక ఈ వర్షం పడిందంటే సొంత ఎక్కువగా ఈ బజ్జీలు, పునుగులు అంటే వేడి వస్తువులు ఎవరైనా తింటారు. ఇంకా టీ దగ్గర ఎక్కువ డిమాండ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒకసారి ఇక్కడ అడుగుదాం ఎట్లా ఉంది ఏంటి అనేది. సార్, వర్షం సడన్ గా పడుతుంది, ఎలా అనిపిస్తుంది? ఎంజాయ్ చేస్తున్నారా? ఏం తీసుకుంటున్నారు? బజ్జీలా, పునుగులా? బజ్జీలా. వర్షం పడితే ఏం తినాలనిపిస్తుంది? బజ్జీలు. ఎన్ని బజ్జీలు కొనిస్తున్నావు డాడీతో? తెలియదా? ఎన్ని కావాలి నీకు బజ్జీలు? చాలా కావాలా? చూడొచ్చు, అంటే వీళ్ళంతా బజ్జీలు, పునుగుల దగ్గరికి. ఒకసారి ఎట్లా ఉంది డిమాండ్ అనేది. ఇన్ని రోజులైతే వీళ్ళకంతా ఏం ఉండదు. సో ఇప్పుడు సడన్ గా వర్షం ఉండేటటువంటి ఇంకా వీకెండ్, అందులో శనివారం కాబట్టి మస్తు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒకసారి అన్నతో మాట్లాడదాం. గిరాకీలో ఉన్నాడు మంచిగా. అన్న, ఎట్లా ఉంది బిజినెస్? ఒకసారి సార్, ఒకసారి ఎట్లా ఉంది బిజినెస్? బాగానే ఉన్నది మేడం, బాగానే ఉన్నది. బాగుందా? ఇంకా వర్షాకాలం బిజినెస్ ఎక్కువ ఉంటుందా మీకు? ఉంటది మేడం. ఏమేమి అమ్ముడుపోతాయి బాగా? పునుగులు, బజ్జీలు, మసాలా వడ, సమోసాలు అన్ని. ఏం పెంచలేదు మేడం, మామూలుగా ఇప్పుడున్న రేటే ఉన్నది. ఎట్లా అనిపిస్తుంది? వర్షానికి ఒకవైపు చెమట్లు కక్కుతున్నారు, లోపల ఎండ కదండి, వేడి వస్తుంది మేడం. మరి బయట చల్లగా ఉందంటున్నారు. బయట అయితే చల్లగా ఉంటాం, షాపులో కాదు. వేడి, ఇది వేడి, అది వేడి, రెండు వేడిగా ఉంటాయి కదా. మరి ఒక బజ్జీలో పునుగు ఇస్తారా మరి? తీసుకోండి మేడం. రైట్, ఒక పునుగు ఇవ్వండి మళ్ళీ. రైట్ సుజాత, నువ్వు బజ్జీలు, పునుగులు ఎంజాయ్ చేయి. నేను మళ్ళీ మన మిత్రుల దగ్గరికి వెళ్ళొస్తాను, మన ఫ్రెండ్స్